ప్రేక్షకులకు నమస్కారం అండి. నేల మొలక దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ముళ్ళుతోటి కూడుంది. ముళ్ళు వంగ అని కూడా అంటారిది. నేల మొలకనే ముళ్ళ వంగ అని కూడా అంటారు. నేల మీద పాకుతుంది. ఆకులు, కాండము, కాయ అన్నీ ముళ్ళతోటి ఉంటాయి. కాయ ముచ్చుకి నిండా ముళ్ళుంటాయి. సారలు సారల కింద ఉంటుంది. ముగ్గితే యెల్లోగా ఉంటుంది. ఇందులో తెల్లది కూడా ఉందండి. తెల్లది చాలా అరుదనమాట. దొరకదు. చాలా కష్టం. ప్రత్యేకంగా దీని లక్షణాలేంటంటే రక్తశుద్ధిలోని, అదేవిధంగా దగ్గు అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తగ్గించటంలో ఈ నేలమూలక అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. నేలమూలక అనేది పండు గుణం సెపరేట్‌గా ఉంటుంది. సమూలం సెపరేట్‌గా ఉంటుంది. ఆకు యొక్క గుణం సెపరేట్‌గా ఉంటుందండి. దీని వేరు, అలాగే పండు కొన్ని మూలికల్లో వాడుతూ ఉంటాం. లేహ్యాల్లో కూడా దీన్ని వాడతారండి. కాఫ్‌కి సంబంధించిన గుటికలు అంటే టాబ్లెట్‌ల్లో గాని, అంటే రొంప, దగ్గు వీటిలికి సంబంధించిన టాబ్లెట్‌ల్లో గాని, లేహ్యాల్లో గాని దీన్ని విరివిగా వాడుతా ఉంటారనమాట. అర్థమైందండి? దీన్ని బృహతి అంటారు. వారాకి అంటారు. బడే కటేలి. ఇది పసుపు, తెలుపు, నలుపు కాయలు గల జాతులు కలవు. ఎరుపు, పసుపే మనకు దొరుకుతుందండి. తెలుపు చాలా కష్టం అనమాట. ఇది ఏ విధంగా అని అంటే, మనం ఎలా నిర్ణయించుకోవాలంటే తెల్లని పువ్వుంటే తెల్ల మొలక. అలాగే ఊదా రంగు అంటే పింక్ కాదు. దాన్నేమంటారంటే పర్పుల్ కలర్‌లో వస్తుంది పువ్వు. అది నల్లది. అలాగే పసుపు రంగులో వచ్చేది పండు ముగ్గిన తర్వాత పసుపయ్యేది పసుపు రంగు. ఈ మూడాటిలో తెల్లది చాలా అరుదు, దొరకదు. దొరికితే కనుక అది సంతానం కలగటానికి ఒక మిరాకిల్ ఔషధం అనమాట. స్త్రీలకి సంతానం సంబంధించిన ఇబ్బందులుంటాయి చూసారా? దాని వేరు చూర్ణంతోటి కొన్ని మందులు చేసిస్తామండి. తప్పనిసరిగా సంతానం. అంటే చాలా ఎక్కువ రిజల్ట్ ఇవ్వటానికి ఈ తెల్ల నేల మొలక యొక్క వేరు పనిచేస్తుందండి. దీని సమూల కషాయం గాని, చూర్ణం గాని కారము, చేదుగా ఉండును. జఠరదీప్తినిచ్చును. అంటే మీకు ఆకలి పెంచుతుంది. త్రిదోషహరమైనది. 3 దోషాలని తగ్గిస్తుంది. శ్లేష్మము, దగ్గు, జ్వరము హరించును. హృద్రోగము అంటే హార్ట్‌కి సంబంధించిన రోగము, శ్వాసకాసలు అంటే దగ్గు, టీబీ సంబంధించింది, ఉబ్బసానికి సంబంధించింది, ఆమదోషము అంటే బాడీలో ఉన్న చెడు నీరు, మలబద్ధకము వీటిని హరిస్తుంది. చాలా బలం అన్నమాట. దీని పళ్ళు కనుక మనం కొన్ని ఆయిల్స్ చేసి ఇది మేల్ ఆర్గాన్స్‌కి రాస్తే కనుక వాళ్ళ యొక్క శక్తి చాలా బాగా పెరుగుతుందనమాట. ఈ పండు గుంజు రాసినా కూడా శక్తి పెరుగుతుంది. అటువంటి అద్భుతమైన గుణం ఈ పండులో ఉందనమాట. దీన్ని అనేక రకాలైన లేపనాల్లో వాడుతూ ఉంటారు. అవయవం సైజు పెంచడానికి గానీ, లేకపోతే గట్టిదనానికి గానీ, దీని యొక్క వేరు, పండు ఇంకా కొన్ని రకాల మూలికలతోటి నూరి కనుక ఒక లేహ్యాన్ని తయారు చేసి ఒక పేస్ట్ లాంటిది అది రాసుకుంటే రాత్రి పడుకునేటప్పుడు రాసుకోవాలి. ఉదయం లేవాలి. లేస్తే గనక ఎవరికైతే మగతనం తగ్గిపోయిందో వాళ్ళకి మళ్ళీ మగతనం వస్తుందండి. అంత చక్కని మూలిక ఈ నేల మొలక. అలాగే దీన్ని సమూలం యొక్క మోతాదు, దీని యొక్క కషాయం 2.5 తులాల దాకా తీసుకోవచ్చు. చూర్ణం మోతాదు 1-2 అనాలు. దీని కాయలు కూర కూడా వండుకుంటారండి. చేదుగా ఉంటుంది బాగానే. మనం కాశీ వంగ అని పెద్ద చెట్టు ఉంటుంది ఆకులు. పెద్ద పెద్ద ఆకులుండి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. ఇంతంతే ఉంటాయి. అయి కూడా కూర వండుకోవచ్చు. ఇయన్నీ కూడా ఏదైతే ఈ పెద్ద వంగ, నేలమొలక, చిన్న నేలమొలక, అలాగే కాశీ వంకాయ అంటాం. దాన్ని ఇందులో ఒక 5, 6 రకాలున్నాయండి. ఇయన్నీ కూడా మీకు శ్వాసకాసల మీద అద్భుతంగా పనిచేస్తాయి. అదే విధంగా ఇయన్నీ కూడా మీకు మీ యొక్క మగతనాన్ని పెంచడంలో, ధాతువృద్ధికర ఔషధాల్లో కూడా వీటిల్ని పండుని గానీ, లేకపోతే వేరుని గానీ చూర్ణం చేసి కలుపుతా ఉంటారు. ఇది మీరు జాగ్రత్తగా వాడుకుంటే అనేక రోగాలనమాట. దీని కాయలు పై రోగాలకు పనిచేయును. ఈ రోగములను యందు పథ్యముగా నుండును. దీని పండ్లను నూరి పసుపు కలిపి యోనిపైన వ్రాసుకొనిన ధూపము వేసికొన్నను. యోని శూల దురదలు హరించును. దీని కాయలు వేరు రసం గాని తేనె కలిపి మర్దన చేయుచు దీన్నే లోపలికి పుచ్చుకొనుచుండిన ఇంద్రలుప్తము, అలిపేషియా అంటారు.
ఎవరికైతే పేను కొరుకుడు వల్ల వెంట్రుకలు రాలిపోతాయో, వాళ్ళకి దీని పండు గాని, దీని యొక్క వేరు గాని, తేనె కలిపి మర్దన చేస్తా లోపలికి పుచ్చుకొనుచుండిన. అంటే పైన రాయటానికి వాడాలి దీన్ని, లోపలికి కూడా తీసుకోవాలనమాట. ఎంత నేను చెప్పాను కదా ఇప్పుడు డోసు, ఆ డోసులో లోపలికి తీసుకోవాలి, పైన కూడా రాయాలి. రాస్తే ఏమవుతుందంటే, ఈ పేను కొరుకుడనే వ్యాధి అలిపీషియా అని ఏదైతే ఉందో, దాన్ని చక్కగా కంట్రోల్ చేస్తుందనమాట. మళ్ళీ అక్కడ వెంట్రుకలొచ్చేస్తాయి. అంత అద్భుతమైన మూలిక ఈ నేల మొలక. ఓకేనండి. నమస్కారం.